ఇండిగో సంక్షోభం మొదలటంతో రైల్వే శాఖ రంగంలోకి దిగింది. ప్యాసింజర్లను గమ్యస్థానాలకు చేర్చడానికి ప్రత్యేక సర్వీసులు నడపాలని నిర్ణయం తీసుకుంది. అలాగే 37 ప్రీమియం రైళ్లలో కోచ్లను పెంచింది. అదనంగా 116 కోచ్లను పెంచినట్టు రైల్వే శాఖ ప్రకటించింది. 18 రైళ్లలో ప్రయాణికుల సామర్థ్యాన్ని పెంచినట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. రేపు ఎల్లుండి 2 రోజుల్లో 3 కీలక రైళ్లలో అదనంగా స్లీపర్ క్లాస్ కోచ్లను జోడిస్తున్నట్టు స్పష్టం చేసింది తూర్పు రైల్వే. నార్థన్ రైల్వే 8 రైళ్లలో థర్డ్ ఏసీ, చైర్ కార్ కోచ్లను పెంచింది. పశ్చిమ రైల్వే కూడా థర్డ్ ఏసీ, సెకండ్ ఏసీ కోచ్లను పెంచుతోంది. ఇవాల్టి నుంచి 10వ తేదీ వరకు 5 ట్రిప్పులలో సెకండ్ ఏసీ కోచ్లు అదనంగా వేస్తోంది ఈస్ట్ సెంట్రల్ రైల్వే. ఇండిగో విమానాల రద్దుతో రైళ్లలో ఏసీ టికెట్లకు, స్లీపర్ బెర్తులకు, వందే భారత్ ట్రైన్స్లో సీట్లకు డిమాండ్ పెరిగింది. దీంతో దేశవ్యాప్తంగా 37 ప్రీమియం రైళ్లలో 114 ట్రిప్పులకు 116 అదనపు కోచ్లు తిప్పనుంది ఇండియన్ రైల్వేస్. ఎక్కువ డిమాండ్ ఉన్న రూట్లలో అదనంగా చైర్ కార్, స్లీపర్ క్లాస్, ఏసీ స్లీపర్ కోచ్లను వేస్తోంది. ఇండిగో సంక్షోభం మొదలటంతో రైల్వే శాఖ రంగంలోకి దిగింది. ప్యాసింజర్లను గమ్యస్థానాలకు చేర్చడానికి ప్రత్యేక సర్వీసులు నడపాలని నిర్ణయం తీసుకుంది. అలాగే 37 ప్రీమియం రైళ్లలో కోచ్లను పెంచింది. అదనంగా 116 కోచ్లను పెంచినట్టు రైల్వే శాఖ ప్రకటించింది. 18 రైళ్లలో ప్రయాణికుల సామర్థ్యాన్ని పెంచినట్టు దక్షిణ రైల్వే ప్రకటించింది. రేపు ఎల్లుండి 2 రోజుల్లో 3 కీలక రైళ్లలో అదనంగా స్లీపర్ క్లాస్ కోచ్లను జోడిస్తున్నట్టు స్పష్టం చేసింది తూర్పు రైల్వే. నార్థన్ రైల్వే 8 రైళ్లలో థర్డ్ ఏసీ, చైర్ కార్ కోచ్లను పెంచింది.